CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. There are people with whom I attribute with a very serious ego. అంటే I ఇమ్మెన్స్గా చూపిస్తాను. ఈరోజు కూడా ఉందండి. I have that character in me, but that depends to how you behave with me, how you have treated me. So these things are very important. There were situations I was doing a film, హీరో షేడ్స్ వేసుకున్నాడు, నేను షేడ్స్ వేసుకున్నాను. కో డైరెక్టర్ పరిగెత్త వచ్చి ఉన్నాడండి. దట్ ఈస్ ద రీజన్ ఐ డూ లెస్ తెలుగు ఫిల్మ్స్. నాకు ఎవరు కూడా బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ మై బిహేవియర్ ప్రాబబ్లీ. ఒక ఇమేజ్ ఎలా ఉందంటే అండి, లైక్ లాస్ట్ 30-40 years ఎలా నడుస్తుందంటే ఫ్రేమ్ అంటే హీరోనే, అంటే లైక్ ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారు. బట్ ఇట్స్ ఎవాల్వింగ్ అండ్ చేంజింగ్. యూ లుక్ ఎట్ తమిళ ఇండస్ట్రీ మ్యామ్, యువర్ క్యారెక్టర్ ఈస్ క్యారెక్టర్ నో మ్యాటర్ వాట్. ఆయన అజిత్ గారు అవ్వచ్చు, విజయ్ గారు అవ్వచ్చు, ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ డిమెనర్, దే విల్ నాట్ చేంజ్. చాలామంది చెప్పేవారు, నేను ఇంత అవుట్ స్పోకన్గా మాట్లాడితే నీకు తెలుగులో క్యారెక్టర్స్ ఉండవు, ఇవ్వరు. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. నేను నాకు ఐఎమ్ నాట్ ఈవెన్ నేను దాని ఎస్ మ్యామ్, నాకు ఐ హ్యావ్ ఎ ఇమ్మెన్స్ ప్యాషన్ ఫర్ యాక్టింగ్. యాక్టింగ్ అంటే నాకు ప్రాణం ఇచ్చే అంత ఇది మేడం. నాట్ అట్ దిస్ కండిషన్స్. ఈ కండిషన్స్తో వర్క్ చేయాల్సిన ఇక్కడ కాకపోతే తమిళ్లో చేస్తానండి, అక్కడ కాకపోతే కన్నడలో చేస్తాను, లేకపోతే మలయాళంలో చేస్తాను. నాకు 2 movies 3 movies నా సాటిస్ఫాక్షన్కి వచ్చిన మూవీస్ వస్తే చాలు. ఈరోజు మీరు ఇంత సూటిగా మాట్లాడడానికి ఖచ్చితంగా ఒక గట్టి ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఇంతగా స్ట్రైట్ ఫార్వర్డ్ చేసిన సంఘటన ఏమిటండి? ఐ హ్యాడ్ ఎన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ మైత్రి మూవీస్. అప్పుడు శ్రీమంతుడు మూవీ అనుకుంటా, మహేష్ బాబు. ఒక డాక్టర్గా చెప్పండి, సరే యాడ్స్లో అంతా మనకి జరిగిపోయిన తర్వాత చూపిస్తారు, స్మోక్ చేసిన తర్వాత ఇంటర్నల్గా జరిగేది ఏంటి యాక్చువల్లీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ కెన్ హ్యాపన్ ఈస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు గెట్ క్యాన్సర్. నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ అటాక్. Number 3, spoiling your lungs on your own. These are the 3 common things that will eventually happen. అవ్వదు అని కాదు, అవి తీరుతుంది. ఈ హార్ట్కి సంబంధించిన డాక్టర్ కాబట్టి ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు కాబట్టి కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా వాళ్ళ హార్ట్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని అంటే, ఆరోగ్యంగా ఉంచుకోవాలని అంటే ఏదైనా సింపుల్ అడ్వైస్ అంటే సింపుల్గా అండి 3 whites అవాయిడ్ చేయాలని నేను ఐ థింక్ ఇది కూడా చాలాసార్లు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. రైట్. 3 whites అంటే ఫస్ట్ వైట్ వచ్చి రైస్ అండి, సెకండ్ వైట్ వచ్చి సాల్ట్ అండి, థర్డ్ వైట్ వచ్చి వైట్ షుగర్ అండి. ఈ 3 ఎంత తక్కువ చేసి ఎంత అవాయిడ్ చేయగలిగితే 80% ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ సేఫ్ దేర్ ఇట్స్. ఏమంటే మన తాతలు వాళ్ళ నాన్నమ్మలు వీళ్ళంతా అవి వాడిన వాళ్ళే లేదండి. మీరు ఆ కాలంలో చూస్తే వాళ్ళు దంపుడు బియ్యం తినేవాళ్ళు, మిల్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు, రావులు, కొర్రలు ఇటువంటివి ఎక్కువ ఉండేవి. వాళ్ళు రోజుకు 2 పూటలు తినేవారు. మనం అలా కాదు కదండి, 8కి బ్రేక్ చేయాలి, మళ్ళీ 11కి ఏదో ఒకటి స్నాక్ తీసుకోవాలి, 1:30కి లంచ్ చేయాలి, 4:35కి స్నాక్ తీసుకోవాలి, 8కి తీసుకోవాలి. అది మనిషిలో ఉండేది పొట్ట గ్రైండర్ అండి. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. హాయ్ మేడం, నమస్తే. అండ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్కి హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. నాకు డౌట్ ఉందండి, మిమ్మల్ని చూసినప్పుడు ప్యాంట్స్ చాలామంది 1 inch 1.5 inch కింద కట్ చేయించుకోవడం, ఫోల్డ్ వేసి కుట్టించుకోవడం, బ్రాండెడ్ అంటే రెడీమేడ్ చేసుకోవాలి. ఐ థింక్ మీకు అన్ని ప్యాంట్స్ రావు కదా? బేసిక్గానే యాక్చువల్లీ రెడీమేడ్ ట్రౌజర్స్ రావు. అది ఏదో 1-2 బ్రాండ్స్ మనం ఎతికి పట్టుకోవాలి. అది దొరకు మిస్ అయితే ఇంకా ఓన్లీ యూ నీడ్ టు గెట్ ఇట్ స్టిచ్డ్ మేడం. దట్స్ ద ప్రాబ్లం. అంటే నాకు లెంతే సరిపోవు. దట్స్ వాట్. ఇప్పుడు ఇది కూడా మీరు ఎడ్జ్ వరకు తీసేసారు మొత్తం అంతా ప్యాంట్ కదా? తీసి పెట్టుకుంటే కానీ రాదు. ఏది పర్టికులర్ ఏ బ్రాండ్స్ అయితే మీ హైట్కి వస్తాయి? యూజువల్గా నాకు ఫిట్ అయ్యే బ్రాండ్స్ వచ్చి జాక్ అండ్ జోన్స్ ఒకటి ఉందండి, బెనెటన్ ఒకటి. ఎప్పుడన్నా ఇంకా యూఎస్కి వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్. ఎంత ఉంది సార్ మీ హైట్? 6'2.5" అండి, 188 centimeters. ఆల్మోస్ట్ ప్రభాస్ హైట్ మీది ఒకటేనా? ప్రభాస్ 6'1" అన్నట్టున్నారు. 6'2". ఐ డోంట్ మెజర్ అండి, ఐ డోంట్ నో. తనతో కలిసి పనిచేశారా ఎప్పుడైనా? వర్క్ చేశారు, రెబల్ చేశానండి. రెబల్ చేశారు కదా? ఓకే. అప్పుడు ఏమన్నా ఎప్పుడైనా అనుకున్న కంపేర్ చేసుకోవడం ఎప్పుడైనా చేశారా? అంటే హైట్ వైజ్ ఐ మీన్ ఆ పర్స్పెక్టివ్ చూడలేదండి. అంటే మీ గురించి తెలిసిన ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా భరత్ రెడ్డి గారు ఒక డాక్టర్ అయినప్పటికీ, ఒక యాక్టర్ అయినప్పటికీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అసలు పొగడ్తలంటే మీరు ఎంత పొగిడినా కూడా ఉప్పొంగే మనిషే కాదు, వెరీ వెరీ సింపుల్ పర్సన్ హీ ఈజ్ అని చెప్పారు. అంటే ప్రశ్నించి అంతేనా, లేకపోతే కొన్ని ఏమైనా ఎదురు దెబ్బలు తగలడం వల్ల అయిపోయారు?
ఇంత సింపుల్గా, అంటే వెరీ వెరీ సింపుల్ అని కాదు మేడం, బేసిక్గా అంటే లైఫ్ టీచెస్ మెనీ థింగ్స్ అంటారు కదా. ట్రూ. సో ఐ థింక్ ప్రాబ్లీ మెడికల్ ప్రొఫెషన్ ఒకటి, అండ్ సెకండ్ థింగ్ అటాచింగ్ విత్ దట్ బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ థాట్ మీ లాట్ మెనీ థింగ్స్. అంటే అరగెన్స్ యాటిట్యూడ్ ఎందుకు ఉండకూడదని నాకు బాగా నేర్పించింది. అండ్ లాట్ మెనీ థింగ్స్ ఇట్స్ నాట్ అంటే నా పర్సనల్ దీనికన్నా కూడా దీస్ ఆర్ ద థింగ్స్ మనం లైఫ్లో విచ్ వీ లెర్న్. సో మనం నేర్చుకున్న వాటిల్లో అంటే ఐ లెర్న్ ఇట్ ఇన్ ఏ హార్డ్ వే. బేసిక్గా ఒక కార్డియాలజిస్ట్గా పనిచేస్తూ వెరిన్ మీకు బేసిక్గా అపోలోలో వెరెవర్ ఐ బీన్ వర్కింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కేక్ వాక్ అండి. మనం ఇట్లా నిల్చొని అది నేను ఇది అంటే దట్ ఈస్ ఇట్, దట్ ఈస్ ఫైనల్. బేసిక్గా అంటే మనం ఇండస్ట్రీలో ఎట్లా బాబులకి అంటూ ఉంటాం కదా, వాళ్ళు ఏం చెప్తారు. సో సేమ్ థింగ్ హాస్పిటల్లో యూ హ్యావ్ దట్ దిస్ థింగ్. బట్ నెవర్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ వెన్ ఐ వెంట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఐ అండర్స్టూడ్ అంటే గ్రౌండ్ రియాలిటీ ఇది. So once you are outside the hospital, if you are not known as a doctor, so when I was trying to pursue acting profession, అంటే బేసిక్గా ఏంటంటే మీకున్న క్వాలిఫికేషన్కి యు ఆర్ గోయింగ్ అండ్ టాకింగ్ టు ఎ ఫెలో హూ విల్ నాట్ నో హౌ టు టాక్. సారీ టు సే అంటే లైక్ ఈవెన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి ఐఎమ్ సారీ టు సే, బట్ 70% దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. మనం వెనెవర్ యూ కమ్ యూ టాక్ టు పీపుల్, సగం మందికి వాళ్ళు అంటే ద అదర్ పర్సన్కి అంటే ఈ పర్సన్ వాల్యూ ఏంటని కూడా తెలియదండి. ఎగ్జాక్ట్లీ. అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ టు ఇండస్ట్రీ లైక్ దట్. అండ్ వాళ్ళకి పాపం ఏంటంటే వాళ్ళున్న సర్కమ్స్టాన్సెస్లో ఉండి వచ్చి వాళ్ళు అలా అయిపోయారు. అండ్ అంత లో ఐక్యూ పీపుల్ని చూసినప్పుడు బేసిక్గా మనకి ఇట్ సడన్లీ గివ్స్ ఏ థింగ్, ఎక్కడున్నారు మనం, వై ఇది ఎందుకు ఇట్లా, ఐ మీన్ హౌ టు అంటే లైక్ మనం ఒకటి చెప్తాం వాళ్ళకి ఒకటి అంటే నిజం మనం చెప్పే వేవ్ లెంత్ కూడా వాళ్ళకి మ్యాచ్ అవ్వదు, అది సింక్ కూడా కాదండి. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే లైఫ్లో ఇట్లా కూడా ఉండాల్సి వస్తుంది అని. అండ్ వెన్ ఐ వెంట్ రెట్రోస్పెక్టివ్గా వెన్ ఐ డిడ్ అన్ అనలైసిస్ ఆఫ్ మై సెల్ఫ్ అంటే నాకు అవసరమా ఇది, నేను ఇది చేయాలా వద్దా, దెన్ దిస్ వాజ్ అనదర్ ప్రొఫెషన్. అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి ఇట్ వాజ్ ప్యాషన్ ఫర్ మీ టు యాక్ట్ అండి. అవును, నేను తెలుసుకున్నాను. మీ డాక్టర్ చేసింది మీ అమ్మగారి కోసం, యాక్టర్ అయింది మీకోసం అని చెప్పండి. యా ఎగ్జాక్ట్లీ అండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా చైల్డ్ ప్లేస్లో ఉండేవాడిని, ఎవ్రీ ఇయర్ స్టేజ్ ప్లేలో ఉండేవాడిని. సో దట్ వాజ్ ఐ మీన్ అవుట్ అండ్ అవుట్ నాకు యాక్టింగ్ వాజ్ వెరీ ఇమెన్స్లీ ప్యాషనేట్. ఐ మీన్ ఎట్లయినా చేయాలి అనేది ఒక ఇది ఉండింది. బట్ మదర్కి ఏంటంటే ఇవన్నీ నమ్ముకొని పోతే వీడేమైపోతాడో అనేది తనకు ఒక ఫియర్ ఉండేది. And I'm the only person and I need to take care of them. We are not behind with any big properties. Same leadandi. Siblings ever unnarandi? I have 2 sisters, both are married. Okay. So all they are taking care of their families, their life. So నాకు బేసిక్గా ఏంటంటే I started with zero. మాకు ప్రాపర్టీస్ అనేది కానీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ ఆర్ సెక్యూర్డ్ టిల్ డేట్ థ్యాంక్స్ టు గాడ్. ఇట్స్ బీన్ అవర్ హార్డ్ వర్క్ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్ వాట్స్ ఎవర్. సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఆవిడ భయపడేవారు. అంటే వీళ్ళు ఏమన్నా అయితే దెన్ వాట్ విల్ హ్యాపన్ టు అస్ ఫ్యామిలీ కిడ్స్ ఇది అని. ఏదో బై గాడ్స్ గ్రేస్ వి బిన్ పుల్లింగ్ అవుట్, ఏదో లాక్కొని వస్తున్నాం. కాఫీ ఫినిష్ చేసేద్దామండి. స్లోగా తాగండి, తాగుతూ కూడా మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. టాక్ అంటాం. అంటే చాలామంది డాక్టర్ యాక్టర్ అవ్వకపోతే డాక్టర్ అయ్యేవాడిని, లేదా డాక్టర్ అవ్వాలనుకున్న యాక్టర్ అయ్యేవాడిని చెప్తుంటారు. మీ విషయంలో రెండు జరిగాయి. ఐ థింక్ 1 in million బ్లెస్డ్ అండి కదా. చాలా ఆశ్చర్యం. 1 in million బ్లెస్డ్ అండి. అండ్ యాక్టర్ కూడా ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ హూ ఇస్ బాండెడ్ ఓన్లీ టు వన్ లాంగ్వేజ్ అండి. ఐ డూ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, ఐ డూ ఫిల్మ్స్ ఇన్ కన్నడ, ఐ డూ ఫిల్మ్స్ హియర్. హిందీ నేను అప్రోచ్ అవ్వలేదు, బట్ ప్రొవైడెడ్ ఛాన్స్ వస్తే డెఫినెట్గా చేశాను. వన్ షుడ్ బి బ్లెస్డ్ టు బీ లైక్ దిస్. అవును, నేను 6 languages మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలరు. 8 languages అంటే మిగతా బ్యాలెన్స్ టు యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ మేనేజ్ థింగ్స్ అని చెప్పని నేను విన్నాను. దట్స్ రియల్లీ చాలా సర్ప్రైజింగ్ అండి. అసలు అంటే ఇప్పుడు తెలుగు మీ మదర్ టంగ్, హిందీ మనం ఎలాగో హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి కొద్ది గొప్ప హిందీ వస్తుంది, చదువులో ఇంగ్లీష్ వస్తుంది. కానీ తమిళ్, కన్నడ, చెన్నై అండి. ఓకే. సో దట్స్ హౌ ఐ పిక్డ్ అప్ తమిళ్. ఓకే. నేను మెడిసిన్ చేసింది, నాది ఎండి డిప్లొమా కార్డియాలజీ ఇవన్నీ చేసింది యూరోప్, రష్యాలో ఉన్నప్పుడు చేశానండి. అక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉండేవారు. అండ్ అట్లా నార్త్ పీపుల్తో మాట్లాడాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, యూ నీడ్ టు టాక్ టు దెమ్ ఇన్ హిందీ. సో అట్లా ఐ పిక్డ్ అప్ హిందీ. అంటే ఫారిన్ కంట్రీస్లో మీరు ఎక్కువ చదవడం వల్ల, మీ ఎడ్యుకేషన్ ఎక్కువ అక్కడ అవ్వడం వల్ల, అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అక్కడ ఉండడం వల్ల మీకు వాటి ప్రభావం, పాశ్చాత్య దేశాల ప్రభావం మీ మీద ఎక్కువ ఉందని అనుకోవచ్చా?
అంటే లైక్ ఎస్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే ఐ హ్యావ్ బిల్ట్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అని. ఇండియాలో ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ మన ఎడ్యుకేషన్ ద పర్స్పెక్టివ్ మీరు చూస్తే, ఈవెన్ యూ లుక్ అట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ ఇది చూసినా కూడా సంబడి డూయింగ్ మెడిసిన్ ఆ రెస్పెక్ట్ ఉండదు ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే లైక్ ఆ సీనియారిటీ, జూనియర్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ మెడికల్ ఆస్పెక్ట్లో, అండ్ సంబడి ఫ్రమ్ ఎన్ ఫార్వర్డ్ క్యాస్ట్, సంబడి ఫ్రమ్ ఎ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఇల్ ట్రీట్మెంటు, ఇవన్నీ అట్టర్ నాన్సెన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఈవెన్ వెన్ నేను అక్కడ అయిపోవచ్చు ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ సార్ అని పిలవటం. బట్ ఐ అడ్రస్ ఎవ్రీ వన్ సార్, అది వేరే విషయం. బట్ అంటే దే హవ్ డన్ ఇట్ టు సచ్ ఎ లెవెల్, ఎక్కడ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకే వాల్యూ లేదండి. వెరీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అట్లా కాదండి. యు ఆర్ రెస్పెక్టెడ్ ఫర్ యువర్ ప్రొఫెషన్, యు ఆర్ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ ఫర్ యువర్ ప్రొఫెషన్, మీకు ఒక వాల్యూ ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే నా యూత్, నా ఇది అంతా ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐ వాజ్ బ్రాట్ అప్ దేర్. ట్రూ. అంటే ఒకట్లండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. అక్కడున్న కొన్ని వాల్యూస్ కానీ, గవర్నమెంట్ తరఫు నుంచి చేసే కొన్ని వర్క్స్ కానీ ఇక్కడ మనం కంపేర్ చేయలేము. ఇక్కడ చాలా మార్పు. డిస్క్రిమినేషన్ అంటే అబ్సల్యూట్ కయాస్ అండి. అంతేందుకండి, ఇప్పుడు కరెంట్ నిమ్స్ డైరెక్టర్ ఒకటి డీన్ ఏదో అపాయింట్మెంట్, ఐ థింక్ ప్రాబ్లీ మీరు చూసే ఉంటారు. Somebody has got so many allegations, still he's got the place. Okay, political connections, whatsoever is got. Everybody are opposing. And ఇప్పుడు junior residents are coming forward, opposing all this stuff. So this is how we function. And there is no value for merit. There is no value for your work. It's all based on your connections, your other aspects of life. కానీ మిగతా లేవు ఇక్కడ. దేవుడు భక్తి బాగా ఉందా? రుద్రాక్ష వేశారు మెడలో? ఇది ఎప్పటి నుంచో ఉంటుంది మేడం. ఐ మీన్ దిస్ ఇస్ దేర్ ఫ్రమ్ యాక్చువల్లీ. ఐ బీన్ అంటే లైక్ ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్. బేసిక్లీ ఈ పూజలు ఇది అంటే బేసిక్గా చేస్తానండి. అంటే ఇదివరకు మా ఫాదర్ చేసేవారు, నౌ హీ స్టాప్డ్. సో ఐ హ్యావ్ టేకెన్ హిస్ ప్లేస్ బేసిక్లీ ఇంట్లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో టెంపుల్స్ వెళ్ళటము, ఐ ఫాలో రమణ మహర్షి ఆశ్రమం రెగ్యులర్గా వెళ్తుంటాను. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. వెంకటేష్ గారు కూడా ఇప్పుడు చాలా రమణ మహర్షి గారు డివోటీ అని విన్నారు, కలిసారా? నేను విన్నాను, బట్ ఐ హావ్ నెవర్ మెట్. అవునా? అది తన ఇండివిజువల్ పర్సన్. అట్లయితే ఇళయరాజా గారు కూడా అక్కడ కలుస్తూ ఉంటారు. ఐ కీప్ మీటింగ్ హిమ్ దేర్ అట్ ఆశ్రమం. ఎక్కడండి? ఇక్కడ బెంగళూరా? లేదు మేడం, దిస్ ఇస్ అట్ తిరువన్నామలై. తిరువన్నామలై కదా? ఓకే. ఇక్కడ లేదు మేడం, ఆయన మెయిన్ ఆశ్రమం, తన సమాధి ఇవన్నీ అక్కడే ఉంది. అంటే ఏంటంటే ఇంత పే చేసి వెళ్ళాలా లోపలికి? ఎలా అది అసలు? అబ్సల్యూట్లీ నథింగ్. యూ కెన్ ఫ్లై ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి, అక్కడి నుంచి యూ కెన్ హైర్ ఎ క్యాబ్. ఓకే. అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో యూ కెన్ రెంట్ ఎ రూమ్, స్టే దేర్, అటెండ్ పూజ, స్టే దేర్ ఫర్ ఎ 2, obtain some mental peace and come back. మరి ఫుడ్ అది దే చార్జ్ ఫర్ దిస్? అక్కడ కొంచెం వి గెట్ ఫ్రీ ఫుడ్ ఆర్ యూ కెన్ ఈట్ అవుట్ సైడ్. ఓకే. మరి ఇక్కడ స్టేయింగ్కి దానికి వి నీడ్ టు పే. నామినల్ ఉంటుంది మ్యామ్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే. ఓకే. అంటే నథింగ్ బట్ అది ఒక మానసిక ప్రశాంతత కోసం వెళ్తున్నాం అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండి. బేసిక్గా నాకు లైఫ్లోనే వాట్ ఎవర్ ఐఎమ్ లివింగ్, నేను ఈరోజు వాట్ ఐఎమ్ లివింగ్ ఈజ్ నాట్ వాట్ ఐ డ్రెమ్ట్ ఆఫ్. ఐ నెవర్ డ్రెమ్ట్ నేను ఐ విల్ హ్యావ్ ఏ హౌస్ ఆఫ్ మై ఓన్. ఐ నెవర్ డ్రెమ్ట్ బియాండ్ ఎ Maruti 800 కార్. ఐ నెవర్ డ్రెమ్ట్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. నేను ఐ డింట్ డ్రీమ్ అండి. గాడ్ హెస్ గివెన్ మీ బియాండ్ వాట్ ఐ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. విల్ వర్క్ హార్డ్ అండి. వర్కింగ్ హార్డ్ ఈజ్ అవర్ డ్యూటీ. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హెల్తీ, మనం పని చేస్తాం, కష్టపడతాం, ఇవన్నీ చేస్తాం. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ రెస్పాన్సిబిలిటీస్, బిగ్ ఇవి ఏం లేవండి. అంటే పర్టికులర్గా అక్కడే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే తిరుపతి వెళ్ళొచ్చు, లేదా అంటే అక్కడికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది? బేసిక్గా ఏంటంటే ఐ వాజ్ ఇన్స్పైర్డ్. అంటే లైక్ నాకు ఆయన సింప్లిసిటీ ఒకటి వన్ థింగ్. మా గురుగారిది యాక్చువల్లీ తనది సింప్లిసిటీ, తన వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్, తన థింగ్స్. దీస్ థింగ్స్ యాక్చువల్లీ ఇఫ్ యూ రీడ్ హిస్ బుక్ మీకు కొద్దిగా ఒక ఐడియాలజీ అర్థమవుతుంది, ఐడియాలజీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ జస్ట్ ఎ కనెక్టివిటీ అండి. అంటే సమ్హౌ ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఒక చోట చదివాను ఆయన గురించి, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ వచ్చాడట. డాక్టర్ వస్తే మీకు క్యాన్సర్ ఉందండి అని చెప్పను. ఆయన అంటే నాకు ఏంటి దీనికి ఏదో అయిందయ్యా చూడు అని. అంటే ఆయన వేరు శరీరం వేరు అనే మాట్లాడేవారట ప్రతి నిమిషం కూడా. యూజువల్లీ హీ సేస్ దిస్ ఈజ్ నాట్ యువర్ వరల్డ్. తన అన్ని డిఫరెంట్ థాట్స్ ఉండేది. అంటే లైక్ వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, అంటే లైఫ్లో యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్. బట్ హ్యూమన్లీ అలా ఉండాలంటే చాలా కష్టం కదా. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ థింగ్. అవును. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఒక మారుతి 800 నుంచి ఈరోజు BMW వరకు సో లైఫ్ ఎలా నడిచింది మీది?
అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే భరత్ రెడ్డి ఈరోజు ఉన్న భరత్ రెడ్డి కాదు, ఒకానొకప్పుడు నాకేంటి నేనేంటి అన్నట్టుగా ఉండేవాడు, ఈ రోజున చాలా డౌన్ టు ఎర్త్గా చాలా మారాడు తనని అన్నారు. నిజమా? ఒకనొకప్పుడు అలా ఉండేవారా? ఎస్ మేడం, అంటే ఐ థింక్ ప్రాబ్లీ బిఫోర్ ఐ జాయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రాబబ్లీ నా యాటిట్యూడ్ అది అలాగే ఉంటుంది. బికాజ్ నాకు బేసిక్గా అంటే ఇక్కడ ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ ఆర్ యూ కమ్ అవుట్ సైడ్ ఇక్కడ అంటే లైక్ వీ కమ్ అక్రాస్ టు మీట్ లాట్ ఆఫ్ నారో మైండెడ్ పీపుల్. అంటే మీకున్న మెంటాలిటీకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా సెట్ అవుతుంది యాక్చువల్లీ? అందుకే కదండి యూ విల్ నాట్ సీ మీ యాక్టింగ్ మచ్ ఇన్ తెలుగు. అంటే నాది మీరు మహా చూస్తే సంవత్సరానికి నేను 3 సినిమాల కంటే ఎక్కువ ఉండదు. మీ పని మీరు తప్ప వేరేది మీకు ఏది కూడా మీకు పట్టదని బయట పార్టీస్ కూడా వెళ్ళరట, నథింగ్. మీరు ఎక్కడికి నో పబ్స్ నథింగ్, ఏ పార్టీకి ఏ మీటింగ్ కి వెళ్తానండి ఫ్రెండ్స్ అందరం. అంటే నాట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు పర్సనల్ ఇండస్ట్రీ అబ్సల్యూట్ నో, మనకి సింకే ఉండదండి. అదేట వెళ్ళి మీ పని వరకు మీరు చూసుకుని భయ్యా వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండి. ఐ మీన్ ఈ గాసిప్స్ ఇవన్నీ మనం చేసి మనకేమొస్తుంది మేడం? వాళ్ళకంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపు సినిమాలు వస్తాయి. వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ దర్ ఓన్ ప్రొడక్షన్ హౌసెస్, దే హ్యావ్ గాట్ దర్ ఓన్ డిస్ట్రిబ్యూటర్షిప్, దే హ్యావ్ గాట్ దర్ ఓన్ సర్కిల్. ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వెన్ యూ గెట్ టు డూ ఎ గుడ్ రోల్, దేర్ ఆర్ లాట్ మెనీ రోల్స్. చాలా వరకు నాకు వచ్చినవి నేను చేయనని చెప్పేసి నేనే యాక్చువల్లీ కొంతమంది రవిప్రకాష్కి సార్కి వాళ్ళకందరికీ ఐ కీప్ టెల్లింగ్, సార్ నాకు ఫోన్ చేశారు నేను చేయను సార్ ఇది, మీ పేరు చెప్పానండి లేకపోతే మీకు నెంబర్ ఫార్వర్డ్ చేయమంటారా అంటే వాళ్ళు చేస్తారులే భరత్ అని. ఐ మీన్ దట్స్ ఐ లాట్ మెనీ థింగ్స్ నేను చేయనివి ఐ కీప్ టెల్లింగ్ దెమ్, సార్ మా వాళ్ళు ఉన్నారు ఇది మేనేజ్మెంట్ కూడా పెట్టుకోలేదు కదా మీరు? లేదండి, ఇప్పుడు ఐ థింక్ మహేంద్ర గారు, ఐ రిక్వెస్టెడ్ మహేంద్ర గారు, హీ ఈస్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్. ఓకే, అంటే ఇప్పటివరకు పెద్దగా దాన్ని మీరు కాన్సంట్రేట్ చేయలేదు. వాళ్ళు వచ్చి అడిగితే మీరు చేశారే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేస్తానని చెప్పి మీరు అడగరు మేడం. ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే లైక్ కొంతమంది డైరెక్టర్స్ లైక్ నాకు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వంశీ పైడిపల్లి గారు. నాకు తన డైరెక్షన్ అంటే భలే ఇష్టం. యూ లుక్ అట్ ఎనీ ఆఫ్ హిస్ మూవీస్ అండి, ఆయన ఎమోషన్ కంటెంట్, ద వే హీ డైరెక్ట్స్, ఈజ్ వన్ ఆఫ్ ద ఐ మీన్ ఆసమ్ తెలుగు డైరెక్టర్స్ వీ హ్యావ్. నేను తనకి మాత్రం ఐ కీప్ కాలింగ్ అండ్ ఆస్కింగ్, బట్ దాంట్లో కూడా చిన్న రోల్స్ ఇస్తానంటే మొన్న దాంట్లో కూడా నేను చేయను అని చెప్పాను మేడం. గివ్ మీ ఐ మీన్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ టు డూ సంథింగ్. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తానారా అన్నారు, నేను చేయనండి. రైట్, కానీ ఒకటి ఉంది సార్, ఏంటంటే ఫస్ట్ మూవీ మీరు ఏ క్యారెక్టర్ వేస్తారో నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్స్ టక్కన మళ్ళీ అదే పర్సన్ని పిలవడం అనేది అది కొంచెం ఐ థింక్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ థింక్ ఇప్పుడు మ్యామ్ నౌ థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ ఆఫ్టర్ వెబ్ సిరీస్ గెటింగ్ ఇన్ టు ఇట్, ఆఫ్టర్ స్మాల్ మూవీస్ కమింగ్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ఏ గోల్డెన్ ఎరా ఫర్ యాక్టర్స్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. యాక్టర్స్ కానీ ఫిట్గా ఉండి, యాక్టర్స్ కానీ యాక్టివ్గా ఉండి, యాక్టర్స్ కానీ దే కెన్ పర్ఫార్మ్ అన్ ఎ డిఫరెంట్ దిస్ థింగ్. This is going to be a golden period for at least next 5 to 7 years. They are going to rock. It will be awesome for actors. రైట్ నౌ అంటే అడగకూడదు అంటే క్యారెక్టర్ ఏం ఓపెన్ చేయదులేండి, అంటే నెట్లో పెట్టారు ఎన్టీఆర్ బయోపిక్లో కూడా మీరు చేస్తున్నారు అని చెప్పారు. Yes ma'am, yes ma'am. I mean, that's a proud moment. It was nice. I am glad Krish sir had it in mind, called me, but he had some queries in mind. ఎలా పర్ఫామ్ చేస్తాడో భరత్, ఏం చేస్తాడో ఏంటో అని. సమ్ ఐ థింక్ మై హోంవర్క్ వర్క్, హీ వాజ్ క్వైట్ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ ఐఎమ్ డూయింగ్. సో నేను కూడా ఇంత చూసుకోలేదండి. నాకు బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కమలాసన్ సార్ స్కూల్. సో వీఆర్ నాట్ సపోజ్ టు గో అండ్ లుక్ అట్ ద మానిటర్ అన్లెస్ అండ్ అంటిల్ టోల్డ్ టు. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే డైరెక్టరే చెప్తారు కదా, మీరు ఆయన చూస్తారు, మేము చూడకూడదు. హీఈస్ అంటే దేర్ అంటే డిఫరెంట్ లీగ్ మేడం, హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ లీగ్. వాట్ హీ సేస్ ఈస్ you will become conscious performing the next shot అంటారు ఆయన. సో మీరు చూస్తే you try to give your best, director wants something, director wants you to look at it, you go and see. నాకు సెల్ఫ్ ఇది ఇంకా ఐ హావ్ నాట్ కమ్ అప్ టు ఎ లెవెల్ వేర్ ఐ విల్ గో జడ్జ్ మై సెల్ఫ్ లుకింగ్ అట్ ద మానిటర్. ఏం రిహర్సల్ ఉన్నా కూడా ఐ డూ ఇట్ ఇన్ మై మిర్రర్, చూసి ఐ ట్రై టు గివ్. ఐ థింక్ Krish sir was very happy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.